డిగ్రీ మొదటి సంవత్సరం సెమ్ 2 విద్యార్థులకు స్వాగతం. ఈరోజు పాఠ్యాంశము సుభాషితాలు. సుభాషితాలు అంటే మంచి మాటల సమూహం అని అర్థం. మన వ్యక్తిత్వ వికాసానికి సుభాషితాల అవసరం ఎంతో ఉంటుంది. పెద్దవారి అనుభవాలు చిన్నవారి భవిష్య జీవితాన్ని సుగమంగా సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శనం చేస్తాయి. పూర్వీకులు తమ విస్తారమైన అనుభవాలను రంగరించి వాటిని సాహిత్య రూపంలో కావ్యాలుగా, కథలుగా, శతక పద్యాలుగా పలు రకాలుగా అందించారు. సంస్కృత సాహిత్యంలో విష్ణు శర్మ పంచతంత్రం రచించి రాకుమారులను విద్యావంతులుగా మలిచాడు. భర్తృహరి సుభాషిత త్రిశతి పేరుతో వెలువరించిన 300 సుభాషిత శ్లోకాలకు ఎంతో పేరు వచ్చింది. భర్తృహరి నీతి, వైరాగ్య, శృంగార శతకాలని 3 విభాగాలుగా రాశాడు. ఈ శ్లోకాలు నీతి ఉపదేశాలు, మార్గదర్శకాలు, లోకజ్ఞత సూచకాలు. భర్తృహరి తనను గురించి ఏమీ చెప్పుకోలేదు. క్రీస్తు పూర్వం 56వ సంవత్సరం నాటి విక్రమార్కుని భర్తృహరి సోదరుడు అని ప్రతీతి. వాక్యపదీయమనే మహావ్యాకరణ గ్రంథం రాసిన భర్తృహరి వేరు. ఈ సుభాషితాలు రాసిన భర్తృహరి వేరు. భర్తృహరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయనను బాగా కలిచివేశాయి అంటారు. భర్తృహరి సుభాషిత త్రిశతికి ఎందరో వ్యాఖ్యానాలు రాశారు. వారిలో రామచంద్ర బుధేంద్రుని వ్యాఖ్యానం ప్రసిద్ధం. ఈ భర్తృహరి సుభాషిత త్రిశతిని ఏలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన మొదలైన వారు తెలుగులోకి అనువాదం చేశారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన కవి. పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేయడంతో వీరికి ఏనుగు అనే వంశనామం కలిగినట్లుగా చెప్తారు. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము, రామవిలాసం మొదలైన కృతులు రచించాడు. సంస్కృతంలో సూర్య శతకాన్ని కూడా రచించాడు. ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఎంతో మనోహరమైంది. మూల కవి హృదయానికి ఎక్కడా విఘాతం కలిగించకుండా, తెలుగు భాష మర్యాదలకు భంగం వాటిల్లకుండా ఎంతో సమర్థతతో ఆయన అనువదించాడు. పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగిపోతాయి. అందులో మొదటి పద్యము మకర ముఖాంతరస్తమగు మాణికమున్ పెకలింపవచ్చు, పాయగ చలదూర్మి కానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున పోవు దండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పనసాధ్యమేరికిన్. పై పద్యము భర్తృహరి నీతి శతకంలోని మూర్ఖ పద్ధతిలో నుండి అనువదింపబడింది. మూర్ఖుడు అంటే తనకు తెలియని వాడు, ఇతరులు చెబితే వినని వాడు. మకర ముఖాంతరస్తమగు మొసలి నోటి యొక్క లోపలనున్న మాణికమున్ రత్నాన్ని పెకలింపవచ్చు, ఊడపీకవచ్చు లేదా బయటికి తీయవచ్చు, పాయక విడువక, చలదూర్మి కానికరమైన కదులుతున్న కెరటముల యొక్క నికరము అయిన సమూహము కలదైన మహోదాది దాటవచ్చు, గొప్ప సముద్రాన్ని దాటవచ్చును. మస్తకమునన్ శిరస్సునందు పువ్వు దండవలే పూల దండవలే సర్పమైన పామునైన భరింపవచ్చున్ మోయవచ్చును. మచ్చిక చనువుతో ప్రేమను ఘటించి కలిగించి మూర్ఖజన చిత్తమున్ మూర్ఖులైన మనుషుల యొక్క చిత్తమున్ మనస్సును తెల్పన్ వివరించుట సమాధానపరచుట ఏరికిన్ ఎవరికైనాను అసాధ్యము సాధ్యము కాదు.
విశేష అంశము ఒకసారి చూసినట్లయితే, మొసలి నోటిలోని రత్నమును బయటకు తీయవచ్చును, మానకుండా కదులుతున్న కెరటములతో నిండిన సముద్రాన్ని కూడా దాటవచ్చును, శిరస్సుపై పూల దండవలే పామునైనా ధరించవచ్చును, కానీ ప్రేమతో మూర్ఖుల మనస్సుకు వివరించి చెప్పి వారిని సమాధానపరచుట ఎవరికి శక్యము కాదు. తివిరి ఇసమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఈ పై పద్యము కూడా భర్తృహరి నీతి శతకంలోని మూర్ఖ పద్ధతిలో నుండి అనుబంధింపబడింది. ఇసుకలో నూనె ఉండదు, ఎండమావిలో నీరు ఉండదు, కుందేలుకు అసలు కొమ్ములే ఉండవు. అలా లోకంలో లేని వాటినైనా ఎలాగో కష్టపడి సాధింపగలమేమో కానీ మూర్ఖుడి మనస్సును మాత్రం సంతోష పెట్టలేము అని భావము. తివిరి పూనుకొని ప్రయత్నించి, ఇసమునన్ ఇసుక నుండి, తైలంబున్ నూనెను తీయవచ్చును తీయగలము, లేక నూనెను పిండి చేసి తీయవచ్చును. తవిలి పూనుకొని ప్రయత్నం చేసి, ముఖతృష్ణలో ఎండమావిలో నుండి నీటిని త్రాగగలము. తిరిగి సంచరించి కుందేలు యొక్క కొమ్మును సంపాదించగలము. చేరి వారిని సమీపించి మూర్ఖుల మనస్సును రంజింపరాదు, సంతోష పెట్టలేము. విశేష అంశాన్ని ఒకసారి చూసినట్లయితే, ప్రయత్నించి ఇసుక నుండి నూనెను పిండవచ్చు, ప్రయత్నించి ఎండమావిలో నీరు త్రాగవచ్చును, తిరిగి కుందేలు కొమ్మునైనా సాధింపగలము, కానీ మూర్ఖుల మనస్సును మాత్రం సంతోష పెట్టలేము. తెలివి ఒకంతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు, గర్వీత మతిన్ విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. ఈ పద్యం కూడా భర్తృహరి సుభాషితాలలో మూర్ఖ పద్ధతిలో నుండి అనుబంధింపబడినటువంటి పద్యము. తొలి పూర్వము, తెలివి జ్ఞానము ఒకంత లేని ఎడన్ మిక్కిలి కొంచెము కూడా లేనప్పుడు, తృప్తుడనై గర్వించిన వాడనై, కరిభంగిన్ ఏనుగు వలె, సర్వమున్ సమస్తమును, తెలిసి తినంచున్ తెలిసిన వాడను అని, గర్విత మతిన్ గర్వించిన బుద్ధితో, విహరించితిన్ తిరిగాను క్రీడించాను, ఇప్పుడు ఉజ్వలమతులైన వికసించిన బుద్ధి కలవారైన పండితుల సన్నిధిన్ పండితుల యొక్క సమీపమున పండితుల దగ్గర, ఇంచుక కొంచెము, బోధశాలినై జ్ఞానము కలవాడనై తెలివి కలవాడినై, తెలియని వాడను అయి ఏమి తెలివి లేని వాడనై మెలిగితిన్ ఉన్నాను. నితాంత గర్వమున్ అంతులేని నా గర్వము కూడా గతమయ్యన్ తొలగిపోయినది. విశేష అంశాన్ని ఒకసారి చూసినట్టయితే, పూర్వము నేను తెలివి కొంచెము కూడా లేనప్పుడు ఏనుగులా మదించి నేను సర్వమును తెలిసిన వాడినని గర్వముతో సంచరించాను. ఇప్పుడు కొద్దిగా పండితుల వద్ద కొంచెము తెలుసుకొనగానే నేను ఏమీ తెలియని మూర్ఖుడనని గ్రహించాను. నాకున్న అంతులేని గర్వము తొలగిపోయింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి, శితాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి, భువి భూలోకంబునందుండి, అస్తకాంబోది పయోది నుండి, పవనాందలోకమున్ చేరె గంగా కులంకష, పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్. ఈ పద్యం కూడా భర్తృహరి రచించిన సుభాషితాలలోని మూర్ఖ పద్ధతిలో నుండి అనువదింపబడింది. గంగా కులంకష గంగా నది,
ఆకాశము నుండి శంభుని శిరంబు ఈశ్వరుని తలను అందుండి అక్కడి నుండి ఈశ్వరుని శిరస్సు నుండి సీతాద్రి హిమాలయ పర్వతమును సుశ్లోకంబైన మిక్కిలి కీర్తికి ఎక్కిన హిమాద్రి నుండి హిమాలయ పర్వతం నుండి భువిన్ భూలోకము నుండి అస్తంకాంబోదిన్ పెద్దదైన సముద్రమును పయోధి నుండి ఆ సముద్రము నుండి పవనాందలోకమున్ వాయు అన్నముగా గల పాముల యొక్క లోకమును అనగా పాతాళ లోకమును చేరింది. వివేక భ్రష్ట సంపాతముల్ తెలివి మాలిన వారి యొక్క సంపాతములు పతనములు పెక్కుభంగులు అనేక విధాలుగా ఉంటాయి. విశేష అంశాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే గంగానది ఆకాశం భగీరథ ప్రయత్నం వలన గంగానది ఆకాశం నుండి శివుని సరస్సు మీదకు, అక్కడి నుండి హిమత్ పర్వతం మీదను, ఆ పర్వతం నుండి భూలోకము నుండి సముద్రం నుండి పాతాళమునకును వచ్చింది. గొప్ప స్థితి నుండి తొలగిన వారికి అనగా వివేక భ్రష్టులకు ఈ విధంగానే అనేకములైన పాట్లు సంభవిస్తాయి. భూషలు కావు మర్త్యులకు భూరిమయంగదా తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలు కావు పురుషుని భూషితుంచేయ పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్. పై పద్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన పద్యము. విశేషాంశాలను ఒకసారి చూసినట్లయితే మర్త్యులకు, మానవులకు భూరిమయ బంగారుమయమైన అంగద భుజకీర్తులు తారహారముల్ పెద్దవి మేలైనవి అయిన ముత్యాలహారములు భూషలు అలంకారములు కానే కావు భూషిత కేశ పాశ పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషిత అలంకరింపబడిన కేశ పాశ వెంట్రుకల సమూహమును మృదు పుష్ప మంచి పుష్పములను సుగంధ మంచి వాసన గల జల ఉదకములతో అభిషేకముల్ స్నానములను భూషలు కావు అలంకారాలు కానే కావు పవిత్రవాణి పవిత్రమైన శాస్త్ర సంస్కారము గల వాక్కు పురుషుని మానవుణ్ణి భూషితుంచేయు అలంకరింపబడినదిగా చేస్తుంది. వాగ్భూషణముయే వాక్కు అనే అలంకారం ఒక్కటియే. సుభూషణము మంచి అలంకారము, భూషణముల్ ఇతరమైన అలంకారములు, అన్నియును నశిస్తాయి. మానవులకు బంగారు భుజకీర్తులు ముత్యాల హారాలు అలంకారాలు కానే కావు. అలంకరింపబడిన కేశపాశమును మంచి పూలను పరిమళ జల స్నానమును అలంకారములు కానే కావు. మానవుణ్ణి పవిత్రమైన వాక్కు అలంకృతుణ్ణి చేస్తుంది. వాక్కు అనే భూషణమే మంచి అలంకారము. మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోతాయి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే. ఈ పద్యము కూడా భర్తృహరి సుభాషితాలలోని విద్వత్ పద్ధతిలో నుండి అనువదింపబడినటువంటి పద్యము. పురుషాళికిన్ మానవుల సమూహానికి విద్య నిగూఢ రహస్యంగా గుప్తము అగు దాచబడినది విత్తము ధనము
రూపము రూపము, విద్య విద్యయే. యశస్సు కీర్తినిచ్చేది, భోగకరి భోగములను కలిగించేది, సంతోషాన్ని ఇచ్చేది, విద్య విద్యయే. గురుండు గురువు, విదేశీ బంధుడున్ పరదేశంలో చుట్టము వలె సాయం చేస్తుంది, విద్య విద్యయే. విశిష్ట దైవతము పరమాత్మ భగవంతుడు, విద్యకు సాటి ధనంబు సమానమైన ధనము, ఇలన్ భూమియందు లేదు. విద్య విద్య నృపాల పూజితము, రాజులచే పూజింపబడేది. విద్యను ఎరుంగనివాడు తెలియనివాడు మర్త్యుడే, మానవుడైనా కాదు అని అర్థము. మానవులకు విద్య రహస్యముగా దాచబడిన ధనము. విద్యే రూపము, విద్యే కీర్తిని భోగములను కలుగజేస్తుంది. విద్యయే గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది. విద్య విదేశంలో చుట్టము వలె సాయపడుతుంది. విద్యయే పరమాత్మ. విద్యతో సమానమైన ధనము ఈ లోకంలో లేదు. విద్యయే రాజపూజితము. విద్య లేని వాడు మనిషియే కాదు. ఇంకొక పద్యము. గ్రాసము లేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన, ఆయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయర్థమైన, నిశ్రాస మదేబ విచితాగ్రాహ లాలస శీలసాగ్రాహ, గ్రేస భాసమానమగు కేసరి జీర్ణ తృణంబుమేయునే. ఈ పద్యం కూడా భర్తృహరి రచించిన సుభాషితాలలో మౌన శౌర్య పద్ధతిలో నుండి అనువదింపబడింది. గ్రాసము లేక, ఆహారము లేక, సృక్కినన్ సొమ్మసిల్లిన, జరాకృశమైన ముసలితనంతో కృషించిపోయిన, చిక్కిపోయిన, విశీర్ణమైన శిథిలమైన, ఆయాసమునైనను ఆయాసము కలదైనాను, నష్టరుచి అయినను కాంతిహీనమైనాను, ప్రాణభయర్థమైన ప్రాణం పోతుందనే భయము చేత దుఃఖము చేతను, ప్రాణభయము పొందినదైనాను, నిశ్రాస భయము లేకుండా, మదేభ మదించిన ఏనుగు యొక్క, కుంభస్థల మందలి, పిషిత మాంసమును, గ్రహ తీసుకొనుటయందు, లాలస మిక్కిలి ఆసక్తి గల, శిల స్వభావము గల, సాగ్రాహ కోపముతో కూడిన వాటితో, అగ్రేసర శ్రేష్టముగా, భాస సమానము అగు ప్రకాశించేది అయిన, కేసరి సింహము, జీర్ణతృణంబు ఎండుగడ్డిని మేయునే తింటుందా, తినదు అని అర్థం. తిండి లేకపోయినా, ముసలితనంచే కృషించిపోయినా, బాగా శిథిలమైన, ఆయాసంతో కూడినదైన, కాంతిహీనమైన, ప్రాణభయంతో దుఃఖము పొందిన, నిర్భయంగా మదించిన ఏనుగు యొక్క కుంభస్థలంలోని మాంసాన్ని తీసుకోవడంలో ఆసక్తి గల కోపంగల సింహము ఎండుగడ్డిని తినదు కదా. ఆ తర్వాత పద్యం చూద్దాం. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వ, మాజి బహాపటు శక్తియున్, ఆశయమునందు అనురక్తియు, విద్యయందు వాంఛ పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. ఈ పద్యం కూడా భర్తృహరి నీతి శతకంలోని సుజన పద్ధతిలో నుండి అనువదింపబడింది. సజ్జనాళికిన్ సత్పురుషుల యొక్క సమూహానికి, ఆపదలు వచ్చిన సమయములో ధైర్యగుణమును, అంచిత సభదలందున్ ఒప్పిదమైనటువంటి సంపదలు కలిగినప్పుడు, దాల్మియున్ ఓర్పును, క్షమాగుణమును, భూపసభాంతరమునన్ రాజసభల యందు పుష్కల వాక్చాతురత్వము, పుష్కల నిండైన వాక్చాతురత్వము,
మాట యందు నేర్పును అజిన్ యుద్ధమునందు బహాటపటు శక్తియున్ భుజములందు సమర్థమైన శక్తియును ఆశయమునందున్ కీర్తియందు అనురక్తియున్ ఆసక్తియును విద్యయందు వాంఛ పరివృద్ధియున్ కోరిక యొక్క అతిశయమును ప్రకృతి సిద్ధ గుణములు సజ్జనాళికిన్ మానవులకు ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి గుణాలు. విశేషాంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఆపదల నందు ధైర్యము, అధిక సంపదలు కలిగినప్పుడు క్షమాగుణము, రాజసభ మధ్యలో నిండైన మాట నేర్పు, యుద్ధంలో సమర్థమైన భుజశక్తియు, కీర్తియందు ఆసక్తియు, విద్యయందు అధికమైన కోరికయు సత్పురుషులకు సహజ సిద్ధమైన గుణములు. తమ కార్యంబు పరిత్యాజించియు పారార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థ భంగము గావించెడు వారు లెవ్వరో ఎరుంగన్ శక్యమేరికిన్. ఈ పద్యం కూడా భర్తృహరి నీతి శతకంలోని పరోపకార పద్ధతి నుండి అనువదింపబడింది. తమ కార్యంబున్ తమ పనిని పరిత్యాజించియున్ విడిచిపెట్టి కూడా ప్రారార్థ ప్రాపకులు ఇతరుల కార్యములను సమకూర్చేవారు సజ్జనులు సత్పురుషులు. తమ కార్యంబున్ తమ పనిని ఘటించుచున్ చేస్తూనే పరహితార్థ వ్యాపృతుల్ ఇతరుల మేలైన చేసేవాళ్ళు మధ్యములు తమకై తమ కోసమై అన్యహితార్థ ఘాతక జనుల్ అన్యహిత ఇతరులకు మేలైన అర్ధ వ్యవహారములను ఘాతుక జనుల్ పాడు చేసేవారు దైత్యుల్ రాక్షసులు. వృధాన్యార్థ భంగము వృధా వ్యర్థముగా అన్య ఇతరుల యొక్క అర్థము కార్యములను భంగము ఆటంకము నాశనము కావించెడు వారలు చేసేవారు ఎవరో వారిని పేరు పెట్టి పిలవాలో ఎవరికైనా ఎరుంగన్ శక్యమే తెలుసుకొనుట శక్యమవుతుందా కాదు అని అర్థము. తమ పనిని విడిచిపెట్టి ఇతరుల కార్యాలు చేసేవారు సజ్జనులు. తమ పనిని చేస్తూనే ఇతరులకు మేలైన కార్యాలను చేసేవారు మధ్యములు. తమ కోసం ఇతరులకు మేలైన కార్యాలను పాడు చేసేవారు దైత్యులు. వ్యర్థంగా ఇతరుల కార్యాలను ఆటంకం కలిగించే వారిని ఏమనాలో ఎవరికి శక్యం కాదు. ఆ తర్వాత పద్యం. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యాదింతురు ఊరు విఘ్న ఎత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహాన్యమానులగుచున్ ధృత్యోన్నోత్సాహులై ప్రారాబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రాజ్ఞ నిధుల్ కావునన్. ఈ పద్యం కూడా భర్తృహరి రచించిన ధైర్య పద్ధతి నుండి అనువదింపబడింది. నీచ మానవులు నీచులైన మనుష్యులు విఘ్నయాత సంత్రస్తులై విఘ్న ఆటంకాల వల్ల కలిగే ఆయాస శ్రమకు సంత్రస్తులై మిక్కిలి భయపడిన వారై బెదిరిన వారై ఆరంభింపరు పనిని ప్రారంభించరు మధ్యతరగతి వారు ప్రారంభించి ఊరు విఘ్న ఎత్తులై ఊరు గొప్పవైన విఘ్న ఆటంకాలకు ఆయత్తులై అధీనులై భయపడిన వారై పరిత్యాదింతురు ప్రారంభించే పనిని విడిచిపెడతారు. ధీరుల్ ధైర్యవంతులు విఘ్నములచే నిహాన్యమానులు కొట్టబడిన వారు అవుతూ అంటే విఘ్నాలను లెక్క చేయకుండా పనిని పూర్తి చేసేటువంటి వారు ధృతిన్ ధైర్యము చేత ఉన్నత అధికమైన ఉత్సాహం కలవారై
ప్రారాబ్ధ అర్థములు ప్రారంభించిన తమ కార్యములను ఉజ్జగింపరు సుమి, విడిచిపెట్టరు సుమా. విశేషాంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే, నీచులు విఘ్నముల వల్ల కలిగే శ్రమకు భయపడిన వారై తమ కార్యాలను ప్రారంభించరు. మధ్యములు కార్యములు ప్రారంభించి గొప్ప విఘ్నములను అధీనులై వాటిని విడిచిపెడతారు. ధీరులు ప్రాజ్ఞావంతులు కాబట్టి ఆటంకాల వల్ల కొట్టబడిన వారైనా ధైర్యంతో అధికమైన ఉత్సాహంతో కలవారై ప్రారంభించిన కార్యములు విడిచిపెట్టరు, అనగా ప్రారంభించిన వాటినే పూర్తి చేస్తారు. ఒకచో నేలను పవళించు, ఒకచో నొప్పరు పూసజ్జపై, ఒకచో శాకములారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోధనం, ఒకచో బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యంబర శ్రేణి, లెక్కకు రానియడు కార్యసాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఈ పద్యం కూడా భర్తృహరి రచించిన ధైర్య పద్ధతి నుండి అనువదింపబడింది. కార్యసాధకుడు కార్యాలను సాధించడంలో పట్టుదల కలవాడు. ఒకచోన్ ఒకప్పుడు నేలను నేలపై పవళించున్ నిద్రిస్తాడు. ఒకప్పుడు భూసజ్జపై పూలపాన్పుపై ఒప్పారున్ ఒప్పి ఉంటాడు, నిద్రిస్తాడు. ఒకచోన్ ఒకప్పుడు శాకములు కూరగాయలు ఆరగించున్ తింటాడు. ఒకచోన్ ఒకప్పుడు ఉత్కృష్ట మిక్కిలి శ్రేష్టమైన శాలి ఉదనంబు వరి అన్నమును ఆరగించున్ తింటాడు. ఒకచోన్ ఒక్కొక్కప్పుడు బొంతను ధరిస్తాడు. ఒక్కొక్క తరిన్ ఒక్కొక్కప్పుడు యోగ్యంబర శ్రేణిన్ యోగ్య తగిన మంచిదైన అంబర శ్రేణిన్ వస్త్రముల సమూహాన్ని ధరిస్తాడు. దుఃఖంబున్ దుఃఖాన్ని కాని, సుఖంబున్ సుఖాన్ని కాని లెక్కకు రానియడు, లెక్క చేయడు. కార్యసాధకుడు ఒకప్పుడు నేలపై పడుకుంటాడు, మరొకప్పుడు పూల పాన్పుపై పరుంటాడు. ఒకప్పుడు కాయగూరలు తింటాడు, ఒకప్పుడు శ్రేష్టమైన వరి అన్నాన్ని తింటాడు. ఒక్కొక్కసారి బొంత ధరిస్తాడు, మరొకప్పుడు యోగ్యమైన వస్త్రాలు ధరిస్తాడు. అతడు కార్యసాధనలో సుఖదుఖాలను లెక్క చేయడు. కందకము వలె సుజనుడు క్రిందంపడి మగుడ మీదికిన్నెగుంజుమి, మందుడు మృత్పిండముంపడి అడిగియుండు కృపాణత్వమునన్. ఈ పద్యం కూడా భర్తృహరి రచించిన ధైర్య పద్ధతి నుండి అనువదింపబడింది. సుజనుడు మంచివాడు, కందకము ఓలెన్ బంతి వలె, క్రింద పడిన, మగుడన్ తిరిగి, మీదికిన్ పైకి, ఎగయున్ సుమి ఎగురుతాడు, సుమ అంటే లేస్తాడు. మందుడు అసమర్థుడు అల్పుడు, మృత్పిండము వలెన్ మట్టి ముద్ద వలె, క్రింద పడిపోయి, కృపాణత్వమునన్ స్వభావము చేత ధైర్యము చేతను అణిగిపడి ఉంటాడు. మంచివాడు క్రిందపడి కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు. అల్పుడు మట్టి ముద్ద వలె క్రిందపడి ధైర్యంతో అణిగి ఉంటాడు, పైకి లేవలేడు. ఇది సుభాషితాలు అనేటువంటి పాఠము. ఇందులో ఉండేటువంటి 12 పద్యాలను కూడా పూర్తిగా చెప్పడము జరిగింది. విద్యార్థులు గమనించగలరు.